హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ రొయ్యల వేపుడు. ముందుగా రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత రొయ్యల్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని రొయ్యలన్నిటికీ పట్టించుకోవాలి. రొయ్యల కూర చాలా ఈజీ అండి. చికెన్తో కంపారిజన్ చేసుకుంటే నాకు ఎందుకో రొయ్యలే చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనిపిస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా పక్కన పెట్టుకోవాలండి. దీని మీద మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత పాన్ తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. మనకి నాన్ వెజ్లో ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పడుతుందండి. ఆయిల్ తక్కువ వేస్తే అంత టేస్ట్ బాగోదు. ఇప్పుడు దీనిలోకి చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు. ఇవి ఎలా ఉండాలంటే చిన్న ముక్కలకి పేస్ట్కి మధ్యలో ఉండాలండి. ఆ రకంగా అయితేనే కర్రీ చాలా గ్రేవీగా ఉంటుంది. దానిలోకి 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు కాకపోయినా ఆనియన్ పేస్ట్ అయినా యూస్ చేయొచ్చండి. కానీ నాకెందుకు ఇందులో చిన్న ముక్కలే చాలా టేస్టీగా అనిపిస్తాయి. అందుకని నేను ఇలా వేసుకుంటాను. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వెజ్ కర్రీస్ చేసిన రోజు కన్నా నాన్ వెజ్ కర్రీస్ చేసిన రోజే నాకు వంట తొందరగా అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి రొయ్యల్ని ఫ్రై అయినటువంటి ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి రొయ్యలు అనేవి తీసుకున్నానండి. చాలామంది ఉడకబెట్టిన రొయ్యలు అనేవి తీసుకుంటారు. దానికన్నా కూడా ఇలా వేసుకున్న రొయ్యలే కొద్దిగా టేస్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. మనకి టైం అనేది లేనప్పుడు మాత్రమే రొయ్యలను ఉడకబెట్టుకొని యాడ్ చేసుకుంటే కర్రీ అనేది మనకు కొంచెం తొందరగా రెడీ అయిపోతుంది. ఇలా రొయ్యలన్నిటిని పాన్ మొత్తం సర్దుకొని కనీసం ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. అలా వదిలేయటం వల్ల మనకి రొయ్యలేమీ మాడిపోవు. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చి రొయ్యలు అనేవి మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది ఈ విధంగా బయటికి తేలుతుంది. ఫ్రైకి ఎప్పుడు చిన్న రొయ్యల కన్నా కూడా పెద్ద రొయ్యలు చాలా టేస్టీగా అనిపిస్తాయండి. మనకి చిన్న రొయ్యలు అనేవి గ్రేవీ కర్రీకి బాగుంటాయి, కానీ ఫ్రైకి అంత టేస్ట్ అనిపించదు. సో నేను ఎప్పుడు ఫ్రై చేయాలనుకున్నా కూడా పెద్ద రొయ్యలే ప్రిఫర్ చేస్తాను. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కరివేపాకు రెబ్బలు అనేవి యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా సరే కర్రీ హాఫ్ అయిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, ఇందాక రొయ్యలు మ్యారినేట్ చేసేటప్పుడు మనం ఉప్పు కారం వేసామని. అక్కడ కొద్దిగానే వేసాము. ఇప్పుడు కర్రీకి సరిపడా అనేవి యాడ్ చేసుకుంటాము. అలాగే రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలండి. మనము రొయ్యల కర్రీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. రొయ్యలు అనేవి బయట క్లీన్ చేపించి తెప్పించుకున్నా సరే వాటిలో ఉన్న నరం అందరూ తీరండి. మనం అవి కంపల్సరీ తీయాలి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయండి. అందులో పిల్లలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి. ఈ కర్రీ అనేది ఫ్లేవర్డ్ రైస్లోకి బాగానే ఉంటుందండి, నార్మల్ రైస్లోకి బాగానే ఉంటుంది. అలా కాదా అనుకున్నప్పుడు ఏ పప్పుచారో పెట్టుకున్నప్పుడు కూడా మనం వీటిని నంచుకున్న చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇలా కర్రీ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ స్పైసెస్ కనుక కొద్దిగా తగ్గిస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇంకేముంది, వేడి వేడి రొయ్యల ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.